చంద్రప్రకాశాశ్చ వక్రమాలాః వక్రాః సుపక్ష్మాశ్చ సునేత్రమాలాః విభూషణానందమాలాః చతస్వదానామివ చారుమాలాః. 22వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం నిన్న. ఇందులో లంకలో ఉన్నటువంటి స్త్రీలను, వారి సౌందర్యాన్ని వర్ణించారు. మనం చెప్పుకున్నాం స్త్రీలు అంటే జీవులు అని. అదే రీతిలో మన సంప్రదాయంలో, స్వోపదేశంలో, తిరుప్పావులో కానీ, భగవద్ విషయంలో కానీ, అలాగే శ్రీవచన భూషణాల్లో కానీ, ఇలాంటి సంప్రదాయ గ్రంథాల్లో అవయవాలకు కూడా ఒక అంతరార్థం ఉంది. మనం చూడటానికి శృంగార పరంగానో లేదా భార్యాభర్తల అన్యోన్య అనురాగ పరంగానో, అన్యోన్య సంభోగం అనుభవ పరంగానో, ప్రీతిని పెంచే రీతిలో ఉన్న దానిలాగానో పైకి మనకలా తెలిసిన, తోచిన, అనిపించిన సర్వే సర్వార్థవాచకాః, సర్వే భగవదర్థవాచకాః అని 2 సిద్ధాంతాలు, న్యాయాలు ఉన్నాయి. ఏ పదమైనా అన్ని పదాలు అన్ని అర్థాలను చెప్తాయని, అన్ని పదాలు పరమాత్మ పరమైన అర్థాన్ని చెప్తాయని, పరమాత్మను చెప్పని పదమంటూ ఏది లేదని, ఇటుబడి దాన్ని తెలుసుకోగల స్థితి, ఆ పరిజ్ఞానం, ఆ విపత్తి, ఆ సంస్కారం మనకు లేనందువల్ల కొన్ని ఆయా పదాలకు మనం అనుకున్న ఆయా అర్థాలు మాత్రమే చెప్పుకుంటాం. కానీ వాస్తవంగా ఏ పదాన్ని చెప్పుకున్నా భాగవతాచార్య వైభవాన్ని చెప్పే పదాలే పరమాత్మను చెప్తాయి, పరమాత్మ భక్తులను చెప్తాయి, ఆచార్యుడిని చెప్తాయి, వారి అనంత కళ్యాణ గుణాలను చెప్తాయి, వాటిని పొందడానికి కావలసిన జీవుల్లో ఉండేటువంటి గుణాలను చెప్తాయి అనే సిద్ధాంతం. అందుకే మనకు ముందర కూడా వస్తుంది. రాక్షసీలంతా పడుకొని ఉంటారు, వారిని వర్ణిస్తారు, వారి అవయవాలను వర్ణిస్తారు, వారి సౌందర్యాన్ని వర్ణిస్తారు, వారి శోభను వర్ణిస్తారు, వారి ఆభరణాలను వర్ణిస్తారు. ఇవన్నీ మనకి ఎందుకండి? సుందరకాండ అంటే వేదాంతం అంటున్నారు, మరి ఆచార్య వైభవం అంటున్నారు, పరమాత్మ వైభవం, జీవాత్మ వైభవం. ఇంత స్వచ్ఛమైనటువంటి పరమాత్మను చేరే మార్గాన్ని మనకు ఆచార్యుడు ఉపయోగించేటువంటి విధానంలో ఇవన్నీ ఎందుకండి అని మనం సందేహించకూడదు. సందేహాన్ని తొలగించుకోవాలి. అవసరం కాబట్టి ముందే వివరిస్తున్నాం. చాలా మంది ఏ అర్థాన్ని, ఏ విషయాన్ని, ఏ స్వరూపాన్ని, ఏ వర్ణనను వినటానికి ఉత్సాహం పొందుతారో, కోరిక కలిగి ఉంటారో, అభిరుచి పొందుతారో, వారికి అభిరుచి ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా చెబుతాం. కానీ అందించవలసినటువంటి జ్ఞానాన్ని అందిస్తాం. అదే సంప్రదాయం యొక్క అర్థం. పసిపిల్ల వాడికి చేదు మందు పొయ్యాలి అన్నప్పుడు వాడు ఆ మందు తాగడు కాబట్టి తేనెలో కలిపి దాన్ని ఇస్తాం. పిల్లవాడు తేనె తీయగా ఉంటుంది కాబట్టి తీసుకుంటాడు. నాలుకకు తేనెలాగానే పనిచేస్తుంది, లోపల మందు పనిచేస్తుంది, రోగాన్ని పోగొడుతుంది. అదే రీతిలో మన మనస్సుకు, మన బుద్ధికి ఏ సంస్కారం, ఏ వర్ణన, ఏ అభిరుచి, ఏ స్వరూపం బాగా నచ్చుతుందో వాటితోనే చెప్తే మనం ఏదో కాస్త ఆసక్తిగా వింటాం.
అలా వింటూ వింటూ ఉంటే ఇందులో ఇవన్నీ ఎందుకు చెప్పారు, ఈ సందర్భం కాదే, ఇక్కడ అమ్మాయిలు ఎందుకు, వాళ్ళ సౌందర్యం ఎందుకు, వాళ్ళ అవయవాలు ఎందుకు, వాటి శోభ ఎందుకు, వాటి ఆభరణాలు ఎందుకు, మనకి ఏదో చెప్పాలనుకుంటున్నారేమో అనేటువంటి ఒక అనుమానం, ఒక సంశయం కలుగుతుంది. అలా కలిగిన సంశయంతో పెద్దలను ఆశ్రయిస్తాం, ఆరాధిస్తాం, ప్రశ్నిస్తాం, తెలుసుకుంటాం. ఇలా సనాతనమైనటువంటి పరమ భక్తి జ్ఞాన ప్రపత్తి ప్రతిపాదికమైన విషయాన్ని మనం తెలుసుకోవటానికి ఇలాంటి విషయాలు చెప్తారు. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్నాం. ఈ రీతిలో చంద్రప్రకాశాశ్చర్య వక్రమాలా వక్రాసు పక్షమాస సునేత్రమాలా విభూషణమాలా సహస్రదానమివ చారుమాలా. ఇందులో ముఖము వర్ణించారు, కనులు వర్ణించారు, కనులకున్న రెప్పలు వర్ణించారు, వారు ధరించినటువంటి ఆభరణాలను వర్ణించారు. ఇవన్నీ ధరించిన వారు ఎలా ఉన్నారో కూడా వర్ణించారు. ఒకసారి సంప్రదాయం యొక్క సంకేతం మనం చెప్పుకున్నాం, ప్రతీగా చెప్పుకున్నాం. ఎవరో ఒక మహానుభావుడు చిన్న ప్రశ్న వేశారు, శరీరంలో ఎంతమంది జీవులు ఉంటారండి అని. ఒక శరీరంలో ఒకే జీవుడు ఉంటాడు. లంక శరీరము ఉంటే శరీరానికి ప్రతీక లంక, జీవునికి ప్రతీక సీత. మరి లంకలో ఉండేటువంటి రాక్షసులందరూ లేదా ఇతర ప్రాణులందరూ, ఇంతమంది జీవులు ఒకే లంకలో ఒకే శరీరంలో ఉన్నారు అర్థం కాదు. మన శరీరంలో ఎన్ని రకాల మనస్తత్వము గల జీవులు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకటే అనడానికి అర్థం శరీరం ఒకటే కదా. అంటే ఎన్ని లక్షల కోట్ల 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 శరీరాలున్నా అవన్నీ పంచభౌతికములే. కాళ్ళు, చేతులు, ముక్కు, నాలుక, కనులు, చెవులు, అలాగే త్వగింద్రియము, ఇలాంటి అవయవాలన్నీ ఒకటే, ఇంద్రియాలన్నీ ఒకటే, అవి తీసుకునేటువంటి ఆహారము ఒకటే, వాటి విహారం ఒకటే, వారి అభిరుచులు ఒకటే. అంటే శరీరానికి సౌకర్యం కావాలని కోరేదంతా ఈ తత్వం ప్రతివాదులోనూ ఉంది కదా. ఒకే స్వభావం, ఒకే స్వరూపం, ఒకే ఆలోచన, ఒకే అలవాటు, ఒకే అనువృత్తి, ఒకే సంస్కారం. కాబట్టి ఎన్ని కోట్ల జీవులున్నా జీవత్వం ఒకటే, ఎన్ని కోట్ల మనస్సులున్నా మనస్త్వం ఒకటే, ఎన్ని కోట్ల బుద్ధులున్నా ప్రవృత్తి ఒకటే. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములయందు అందరూ జీవులు ప్రవర్తిస్తున్నారు. అన్ని మనసులు ప్రవర్తిస్తున్నాయి, అన్ని బుద్ధులు ప్రవర్తిస్తున్నాయి, అన్ని అంతటా ప్రవర్తిస్తున్నాయి. అయితే విషయం వేరు కావచ్చు. కొందరికి స్త్రీ అంటే ప్రేమ, కొందరికి ధనం అంటే ప్రేమ, కొందరికి భూమి అంటే ప్రేమ, కొందరికి ఆభరణాలంటే ప్రేమ, కొందరికి వస్త్రాలంటే ప్రేమ, కొందరికి భార్య అంటే ప్రేమ, కొందరికి పుత్రులంటే ప్రేమ. ప్రేమ ఒక్కటే, కోరిక ఒక్కటే, కోపం ఒక్కటే, లోభం ఒక్కటే, మోహం ఒక్కటే, స్వరూపం ఒక్కటే, స్వభావం ఒక్కటే. ఏ కొందరో మహానుభావులు పరమాత్మ సంకల్పంతో, ఆచార్య కృపతో విలక్షణమైనటువంటి ప్రవృత్తి కలిగి ఉంటారు. అలాంటి వారు కూడా మనకు విలక్షణంగా కనపడరు. వారు కూడా వీరిలాగానే ఉంటారు, వీరితోటే ఉంటారు, వీరిలోనే ఉంటారు. వీరు చేస్తున్నట్టుగానే వారికో ఇల్లు, వారికో వాకిలి, వారికి భార్య, వారికి పిల్లలు, వారికి సంసారం, వారికి సంపాదన, వారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేదా ఇంకోటి వ్యాధుల ఇబ్బందులు, మరి పుత్రులతో ఇబ్బందులు, పుత్రికలతో ఇబ్బందులు, బంధువులతో ఇబ్బందులు, మిత్రులతో ఇబ్బందులు, శత్రువులతో ఇద్దరికీ ఉంటాయి, వారికి ఉంటాయి, వీరికి ఉంటాయి.
వారు బాధపడతారు, వారు ఇబ్బంది పడతారు, వారు ఆక్రోశిస్తారు, వారు విచారిస్తారు, వారు సంతోషిస్తారు. కానీ ఇవన్నీ పరమాత్మ లీలలు, ఆయన సంకల్పం. అలాగే చేసుకొనియండి, మనకెందుకు బాధ అని నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉంటారు జ్ఞానులు. ఆసక్తితో ఉంటారు సంసారులు. కాబట్టి ఎందరున్నా ఒకరున్నట్టే, ఒక్కరున్నా ఎందరున్నట్టే ఈ తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ అర్థాన్ని మనకు బోధించటానికే లంక అని కానీ, రాక్షసులని కానీ, శరీరం అని, జీవులని, సంసారం అనే సముద్రంలో ఉన్నారని ఆచార్యుడు ఆ జీవుని దగ్గరికి వచ్చాడని ఇలా మనం కథ చెప్పుకుంటూ పోతున్నాం. ఇది అంతర్లీనమైన కథ. ఎక్కడా దీనికి ఇబ్బంది రాకూడదు, భంగం కలగకూడదు. ఆ రీతిలో అవయవాలు అంటే ప్రతి ఒక్క అవయవానికి ఒక విలక్షణమైనటువంటి సాంకేతికమైనటువంటి అర్థం ఉంది. దాన్ని మనం స్వపదేశం అంటాం. ఆడవారి నడుమును వర్ణిస్తారు. నడుము చాలా సన్నగా ఉంటుంది, కనపడనట్టు ఉంటుంది, ఉన్నట్ట లేనట్ట అనుకుంటాం మనం. రజాకాక్షుడు, సింహమధ్యుడు, రమావక్షుడు అని చెప్పినట్టుగా నడుము సింహంలాగా సన్నగా ఉండాలి. ఉండి లేనట్టు, ఉండి ఉండనట్టు, కనపడనట్టు, అసలు ఉందా లేదా అనుకున్నట్టు ఉండాలి. అయితే ఎందుకంటే ఆ నడుమే వక్షస్థల భారాన్ని మోసేటదే, శిరోభారాన్ని మోసేటదే. అంటే పై భాగాన్నంతా మోసేది నడుము. నడుము వరకు ఉన్నటువంటి ఇంకా ఆ పై భాగాన్ని మొత్తం మోసేది మనం పిరుదులు అంటాం. వాటిని మోసేది ఊరువులు, వాటిని మోసేది జానువులు, వాటిని మోసేది జంఘలు, ఇలా అన్నిటిని మోసేది పాదములు. మనం ఒకసారి ఈ స్వరూపాన్ని గుర్తుపెట్టుకుంటే, ఇప్పుడు సంప్రదాయంలో ఎక్కడైనా నడుమును వర్ణించారంటే సెవ్వాయ్, సిరుమరంగుల్, నప్పిన నంగాయ్ అని తిరుప్పావులో అమ్మవారిని నీలాదేవిని వర్ణిస్తారు. సిరుమరంగులు చిన్న నడుము, సన్నటి నడుము అని. నడుము అంటే అర్థం వైరాగ్యం. లేదా అంటే సంసారంలో ప్రవృత్తి ఉందా లేదా, సాంసారికమైన అభిరుచి ఉన్నదా లేదా, జీవనం మీద ఆశ ఉందా లేదా, అసలు సంసారంలో ఉంటున్నాడా, ప్రవర్తిస్తున్నాడా అని చూసే వరకు అనుమానం కలుగుతుంది. దాన్ని వైరాగ్యం అంటాం. ఎక్కడెక్కడ నడుమును వర్ణించినా కేవలం నడుము యొక్క సౌందర్యం చూడాలనే కోరికతో కానీ, స్త్రీ సౌందర్య అనుభవం అటుతో కానీ ఋషులు చెప్పినట్టు అర్థం కాదు. నడుము అని ఎక్కడ చెప్పినా వైరాగ్యము. అలాగే వక్షస్థలం అంటే స్థనములు అని చెప్పి ప్రయోజనాలు అంటాం మనం. ఎక్కడ స్థనములు చెప్పినా పురుషుణ్ణి బాగా ఆకర్షించేవి, వ్యామోహంలో పడవేసేవి, పరవశుణ్ణి చేసేవి, ఒక విధంగా చెప్పాలంటే బానిసం చేసేవి. వారు చెప్పినట్టు వినేలా మనను మార్చేవి, రాసుణ్ణి చేసేవి, వశం చేసేవి, మోహింపజేసేవి స్త్రీలో అవయవాల్లో స్థానములే. కాబట్టి ఎక్కడ మనకు సంప్రదాయంలో, రామాయణంలో కానీ, తిరుప్పావులో కానీ, భాగవతంలో, భారతంలో ఎక్కడెక్కడ స్థాన సౌందర్యం వస్తుందో, పురుషుడు అంటే పరమాత్మ, ఆ పరమ పురుషుణ్ణి బాగా వశం చేసుకునేటువంటిది జీవుల్లో భక్తి అంటాం. ఈ భక్తి రెండు రకాలుగా ఉంటుంది. పరభక్తి, పరమభక్తి అని. దర్శనంతు పరాభక్తి, పరజ్ఞానంతు సంగమ.
పునర్విశేష భీరుత్వం పరమాభక్తి రుచ్యతి అని దర్శనంతు పరాభక్తి. ధ్యానముతో, మననంతో, జపంతో, ఉచ్చారణతో, నిరంతరం అనుధ్యానంతో పరమాత్మను మన కట్టెదుట చూస్తున్నట్టుగా అనిపించే అనుభూతి ఉందే దర్శన సమానాగారమైన ప్రతిపత్తి. దీన్ని పరభక్తి అంటారు. అలా మనం సాక్షాత్కరించుకుంటున్నటువంటి పరమాత్మను కలిశాము అనే అనుభూతి ఉందే సంగమం అంటామే. స్వామిలో చేరాం, స్వామితో చేరాం. ఇది జ్ఞానము, పరజ్ఞానము అంటారు. పునర్విశేష భీరుత్వం పరమాభక్తి. అలా కలిసిన, అలా చేరిన ఆ స్వామి మన నుండి మళ్ళా దూరం అవుతాడో ఏమో, మనకు ఆ స్వామి యొక్క వియోగం ఏర్పడుతుందో ఏమో అని భయం ఉందే, దీన్ని పరమభక్తి అంటారు. పరమాత్మను సాక్షాత్కరించుకున్న అనుభూతి పరభక్తి. చేరిన పరమాత్మకు దూరమవుతామో ఏమో అనేటువంటి భయము పరమభక్తి. ఈ రెండు పరమాత్మకు చాలా ఇష్టం. జీవుల్లో పరభక్తి ఉంటే పరమాత్మ వశుడైపోతాడు, అధీనుడవుతాడు. స్వామి చెప్పాడు, BCS ఛానల్. మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://www.youtube.com/@bcs1920